ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే CMR Jewelry for your golden moments. విచ్చేయండి CMR జ్యువెలరీ. మొట్టమొదటిసారిగా మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత ఈరోజు ఆ సార్ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకోటి బిఎం స్వానిధి లోన్ సంబంధించి ఎవరైతే ఈరోజు ఫస్ట్ సెన్స్, సెకండ్ సెన్స్, థర్డ్ సెన్స్కి వచ్చారో ఈ థర్డ్ సెన్స్లో 50,000 తీసుకున్న మన మహిళా సోదరి మనందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక 50,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇట్లాగా వారు సార్ చెప్పినట్టు ఇట్లా తీసుకో మనకు ఒక ఎల్హెచ్పి ప్రమోషన్ సెల్ అని గౌరవ ముఖ్యమంత్రి గారే ఓపెన్ చేశారు. ఈరోజు మొట్టమొదటిసారిగా మన
ఒంగోలు కార్పొరేషన్లో LHP ప్రమోషన్ సెల్ అని గౌరవ ఎమ్మెల్యే గారి చేత కూడా ఓపెన్ చేయనుంది. ఈరోజు ఒంగోలులో 600 మంది మహిళా సోదరీమణులు ఈరోజు అప్లై చేసుకోవడం జరిగింది సార్. ఈ 600 మంది వివిధ రంగాల్లో వాళ్ళకు సంబంధించిన యూనిట్లు పెట్టుకునేదాన్ని కూడా త్వరలో ఎమ్మెల్యే గారి చేత కూడా ఆ బ్యాంక్ లోన్లు ఇప్పించి ఎమ్మెల్యే గారి సహకారంతో బ్యాంక్ లోన్లు ఇప్పించి వాళ్ళకి యూనిట్లు పెట్టే విధంగా కూడా మనం ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు మెప్మాలో 2 పథకాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి ఎవరైతే కొత్తగా వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నారో, కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 1 లక్ష నుంచి 20 లక్షల వరకు ఈరోజు బ్యాంకు లోన్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. దాంట్లో కుటుంబానికి ఒకరిని పెట్టుకునే విధంగా ఈరోజు దాన్ని కూడా లాంచ్ చేశారు. దాన్ని ఆన్లైన్లో అప్లై చేస్తే మెప్మా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ స్టాఫ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళందరికీ కూడా లోన్స్ ఇచ్చే విధంగా ఈరోజు వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాన్ని ప్రోత్సహించే విధంగా ఈరోజు ఇది ఒకటి చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దానికి ఈరోజు క్యాలెండర్ కూడా ఓపెన్ చేసాం. ఏ పథకాలు ఉన్నాయి, దాంట్లో ఏ లోన్స్ తీసుకోవచ్చు, దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చో దాని మీద అంతా కూడా బ్రీఫ్గా దానికి ఒక పాంప్లెట్ మాదిరి ఒకటి ఇచ్చారు, దాన్ని ఓపెన్ చేసాం. రెండవది వచ్చేసి ఏదైతే ఈరోజు ఆర్పీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. ఇదివరకు మనకి ఒక గ్రూప్కి వచ్చే లోపలికి 10 లక్షలు తీసుకున్న ఉన్నారు, 50 లక్షలు తీసుకున్న ఉన్నారు, 70 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదివరకు వాళ్ళు వచ్చేసి మెప్మా ఆఫీస్కి వచ్చి మేము రిటర్న్ ఎంత కట్టాము, ఇంకా ఎంత ఉంది అనేది లోన్ కూడా వాళ్ళు చెక్ చేసుకునే విధంగా ఇదివరకు ఆఫీస్కి వచ్చి తిరిగే పరిస్థితులు ఉండేది. ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. మెప్మా.com కదా, మెప్మా.com దాన్ని ఓపెన్ చేసుకొని వెబ్సైట్లో దాన్ని ఓపెన్ చేసుకుంటే మనకు పూర్తిగా మనం ఎంత కట్టాము, మనం ఎంత లోన్ తీసుకున్నామో కూడా ఈరోజు దాన్ని ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ఒకటి వాట్సాప్లో కూడా చూసుకోవచ్చు. వాట్సాప్లో మన మిత్రాలో వాట్సాప్లో కూడా పెట్టుకుంటే మనం ఒక 50 లక్షలు తీసుకున్నామంటే ఈ నెల EMI మనం ఎంత కట్టాము, మనకి ఎంత లోన్ ఉందో కూడా మనకు తెలిసిపోయే విధంగా దానికి పెట్టారు. ఎవరైతే గ్రూపులు ఉన్నారో, అదేవిధంగా ఆర్పీలు ఉన్నారో, మహిళలు ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళంతా కూడా గ్రూపులకు కూడా ప్రోత్సహించాలనేది ఈరోజు ప్రభుత్వం నిర్ణయం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి గమనించుకుంటే ఇందాక కొంతమందికి కూడా వాళ్ళకి బ్యాంకు లోన్ ఇచ్చాం. అదివరకు 10 లక్షలు తీసుకున్న వాళ్ళు పర్ఫెక్ట్గా ఇంట్రెస్ట్ కడతా బ్యాంకులో కరెక్ట్గా ఉండే వాళ్ళకి 20 లక్షలు ఇచ్చారు. 20 లక్షలు తీసుకునే వాళ్ళు మళ్ళీ ప్రాంప్ట్గా చేస్తున్నారు, వ్యాపారం చేసుకుంటా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళకి 50 లక్షలు ఇచ్చారు. కాబట్టి ఈరోజు బ్యాంకులతో పాటు ప్రభుత్వం కూడా ప్రోత్సహించేది వాళ్ళు ప్రాంప్ట్గా తీసుకున్న డబ్బులు వేస్ట్ చేయకుండా లేకపోతే వేరే వాటికి ఖర్చు పెట్టకుండా ఈరోజు దానికే కానీ ఉపయోగించుకొని ఆ వ్యాపారం డెవలప్ అయ్యేటట్టు చేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి ఎంత కావాలన్నా కూడా వస్తుంది, ఒక సిస్టమ్ ఏర్పడుతుంది, వాళ్ళకు కూడా బ్యాంకులో కూడా ఒక రెప్యుటేషను, ఒక గుడ్ విల్ ఏర్పడుతుంది అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా వాళ్ళ వ్యాపారానికి వాడుకున్నారు అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళ్తారు. ఈరోజు తోపుడు బండి పెట్టుకొని పండ్లు అమ్ముకునే వాళ్ళు, 1 లక్ష రూపాయలు తీసుకొని వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళు ఈరోజు 5 లక్షలతో ఒక బొంకు పెట్టుకుంటున్నారు. అదే కానీ 20 లక్షలు పెట్టేసి ఒక షాప్ పెట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. అదే కానీ 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఇండస్ట్రీ చిన్నది పెట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటిది డెవలప్ అవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. పరిస్థితులు మహిళలు ఎప్పుడు కూడా వాళ్ళైతే కుటుంబాన్ని కరెక్ట్గా చేస్తారు, వాళ్ళకు వచ్చే ప్రతి పైసా కూడా కుటుంబం కోసం ఖర్చు పెడతారనే ఉద్దేశంతో ఈ మెప్మాని డెవలప్ చేసి ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలకు కూడా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి బాగా అది ఉపయోగించుకోండి. మహిళలు కూడా జాగ్రత్తగా వేరే వాటికి వాడకుండా తీసుకున్న లోను దాని పద్ధతిలో కానీ వాడుకొని దానికి చేసుకోగలిగితే భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఒక మంచి ప్రోగ్రాం ఈరోజు మన పీడీ గారు, సిఆర్ గారు, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది, ఆర్పీలు అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ దీన్ని వాడుకొని ఇంకా కూడా ఆర్పీలు కూడా ఎక్కువ మందిని కూడా గ్రూప్స్ ఫామ్ చేయాలి. ఈరోజు 60,000 మంది 70,000 మంది ఉన్నారు. మహిళలు ఎంతమంది ఉన్నారో అంతమంది గ్రూపులను కూడా చేసి వాళ్ళకి ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తే ఇంకా కూడా ఎక్కువ పెరుగుతుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితులు వస్తాయని చెప్పి. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ M. నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్.
డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు.